నా పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ను. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవము. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. 1909 ఫిబ్రవరి 28న న్యూయార్క్ నగరంలో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా తొలిసారిగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. దాని అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవం కూడా అని అంటుంటారు. 1917 రష్యా విప్లవం తర్వాత మార్చి 8ని మహిళా దినోత్సవంగా కొనసాగించసాగారు. ఆ తర్వాత 1977 నుంచి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి చేపట్టడం జరిగింది. మార్చి 8ని సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి తన సభ్య దేశాలకు పిలుపునివ్వడం కూడా జరిగింది. కానీ మన దేశంతో సహా చాలా దేశాలు ఇంతవరకు సెలవు దినంగా ప్రకటించకపోవడం చాలా గర్హనీయం. స్త్రీ పరబ్రహ్మ స్వరూపం. బ్రహ్మ స్త్రీని సృష్టించేటప్పుడు చాలా టైం తీసుకున్నాడట. కారణం, స్త్రీని ఒక శక్తివంతమైన అందమైన రూపంగా తయారు చేయాలనేది ఆయన అభీష్టం. దానికి అనుగుణంగా తయారు చేశాడు. అది పురాణమైన నిజంగా స్త్రీ శక్తి స్వరూపిణి, బహు క్లిష్ట వ్యక్తిత్వం గల పాత్ర వాస్తవంలో కూడా. స్త్రీ ఏ పరిస్థితినైనా తట్టుకోగలదు, అందరినీ సంతోషంగా ఉంచగలదు. ముఖ్యంగా తన కుటుంబమే లోకమన్నట్లుగా చాలా ప్రేమిస్తుంది. బయటకు చాలా నాజూగ్గా కనిపించిన లోపల చాలా గట్టిగా ఉంటుంది స్త్రీ. స్త్రీకి ఆలోచించటం రాదు అనే పాత మాటకు సమాధానం ఆలోచించటమే కాదు, ప్రతి సమస్యకు పరిష్కారం కూడా ఇస్తుంది. ప్రతి కన్నీటి చుక్కతో ఇంకా దృఢంగా తయారవుతుంది. కన్నీళ్ళు అనేవి తన దుఃఖాన్ని తగ్గించుకునే ఒక మార్గంగా తను భావిస్తుంది. తన కుటుంబం కోసం ఆమె తన ప్రత్యేకతను మర్చిపోయింది. ఆ బలహీనతే స్త్రీకి శాపంగా మారింది. అందుకే నేటికి స్త్రీని సెకండరీ సిటిజన్గా చూస్తున్నాం. ఇంట్లో అంతే, వీధిలో అంతే, అడుగడుగున చీత్కారాలు, అవమానాలు. ఈ భావజాలం ప్రతి పురుషుని డిఎన్ఏలో ఉంటుంది. కాలానుగుణంగా ఇన్ని మార్పులు వస్తున్నా కూడా ఆమె విషయంలో అంత వేగంగా మార్పులు జరగటం లేదు, కనపడటం లేదు. కారణం, ఆమెకు ప్రాధాన్యత ఇస్తే మేము తగ్గిపోతామని, ఆమె విజృంభిస్తుందనే భయము పురుషుల్లో బాగా నాటుకుపోయింది. నేటి సమాజంలో ధనిక వర్గం స్త్రీలు కాస్త భౌతికంగా సుఖపడుతున్నా మనసులో కాస్త వెలితిగానే ఉంటున్నారు. ఇక మధ్యతరగతి మహిళ మొదటి నుంచి నేటి వరకు కూడా శారీరకంగాను మానసికంగాను కష్టపడుతూనే కుటుంబాన్ని నెట్టుకొస్తూనే ఉంది. ఉదాహరణకు వర్కింగ్ ఉమెన్, టీచర్లు కానీ ఉద్యోగస్తులు కానీ ఉదయం 4-5 గంటలకు లేచి భర్తకు పిల్లలకు అన్నీ సమకూర్చుకొని తనకు కావాల్సింది తను సమకూర్చుకుని ఆ స్కూలుకో ఆఫీసుకో వెళ్ళాలి. ఈ మధ్యలో యువకులు కాస్త ఈ మధ్యకాలంలో కాస్త వారికి సహాయంగా ఉంటున్నారు, అంతవరకే. కానీ మొత్తం మీద శ్రమ అంతా కూడా ఆమెదే. స్కూల్లో ఆఫీసులో పని ఒత్తిడి, లోకల మాటలు అవన్నీ కూడా వెంటాడుతున్నా కూడా మునిపంటిన భరిస్తూ బిగబట్టుకొని స్త్రీ సహనాన్ని ప్రదర్శిస్తూ తన కుటుంబాన్ని లాక్కొస్తుంది. స్త్రీ లేని కుటుంబము అది కుటుంబమే కాదు. కానీ ఆ గుర్తింపు ఆమెకి ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం. ఇక శ్రామిక పేదరికంలో ఉన్న స్త్రీల బాధలు వర్ణనాతీతం. మధ్యతరగతి పురుషులు పనిచేస్తున్నట్లు కాస్త నటించినా కానీ ఈ పేద శ్రామిక పురుషులు మాత్రం నిజమైన మగమహారాజుల్లాగా స్త్రీలపై పెత్తనము, కొట్టడము, తిట్టడము, హింసించటము, వారి శ్రమను దోచుకోవడము అనేది నిజంగా అసలైన మగవాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. త్రాగుబోతులు, జూదర్లు, వ్యభిచారులు తమ సంపాదన వారి జలసాలకు ఖర్చు పెట్టుకోగా మళ్ళీ భార్యా పిల్లల సంపాదన మీదను కూడా పెత్తనం చెలాయించి చూస్తారు, అవమానిస్తారు, మానసికంగా శారీరకంగా హింసిస్తారు కూడా. ఇక పల్లెల్లో వ్యవసాయదారుల కుటుంబాల్లో స్త్రీలదే 70% పని, ఇంట్లోనూ బయట కూడా. అలాగే పేద శ్రామిక స్త్రీలు కూడా కుటుంబ పోషణలో వారి పాత్ర 75%. అనేక చట్టాలు తెచ్చినా మనసు బుద్ధి మారినంత వరకు అవన్నీ కూడా వేస్టే. బాల్యం నుంచి ఆ ధోరణి బాలబాలికలకు నేర్పుకుంటూ రావాలి. చట్టాలు, అలవాట్లు, పిల్లల పెంపకంలో సమానత్వం కనపడాలి. 200 ఏళ్ల క్రితం ఈ ప్రయత్నాలు మొదలు పెడితే డెన్మార్క్ ఈరోజు మహిళల కోసం మంచి దేశంగా, ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా అవతరించింది. అది చిన్న దేశం, కేవలం 58 లక్షల జనాభా కాబట్టి చేయగలిగింది. మన 140 కోట్ల జనాభా గల దేశంలో ఇది సాధ్యమా అని అనిపిస్తుంది. కానీ మనం అనుకుంటే చేయగలము. ఆ రకమైనటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టి
మహిళా శ్రమను దోచుకోవడం తగ్గించుకోవాలి. ఆమెకు సమాన ప్రాతినిధ్యము మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాతృదేవోభవాన్ని నమస్కరించి తల్లికి అన్నం పెట్టిన పుత్రులు ఉన్నటువంటి నీ సమాజంలో అంత నీచంగా ప్రవర్తించకూడదు. ఇలాంటి మహానుభావులు ఎవరైనా ఉంటే తల్లి శ్రమను ప్రేమను అమృతం లాంటి కరుణను ఆస్వాదించి ఆ అమృత భాండాన్ని పగలగొట్టవద్దని మనవి. ఆ తల్లి మనల్ని ఎలా సాకిందో మనకు తెలుసు. మనం పిల్లల్ని మనం ఎలా సాకుతున్నామో తెలుసు. అలా ఆ తల్లిని కూడా సాకాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆ స్త్రీలందరినీ కూడా గౌరవిద్దాం.